హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు రజని. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసేసుకుని వీడియోలోకి ఎంటర్ అయిపోండి. మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇన్ఫర్మేటివ్గా అందంగా ఉంటుంది ఈ వీడియో. అయితే మేము కోయంబత్తూరు నుంచి మున్నార్కి వచ్చిన తర్వాత నైట్ డిన్నర్కి బయటికి వెళ్ళి తినేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఆ హోటల్ వాళ్ళవే కొన్ని యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. ట్రెక్కింగ్ అని, టీ ప్లాంటేషన్ విజిట్ అని, సాఫ్ట్ ట్రెక్కింగ్, హార్డ్ ట్రెక్కింగ్ అని ఉంటాయి. మేము సాఫ్ట్ ట్రెక్కింగ్కి వెళ్ళాము. అంటే 7 to 8 అనమాట. దగ్గరలోనే కొంచెం ఎత్తుకే తీసుకెళ్తారు. హార్డ్ ట్రెక్కింగ్ అయితే ఎక్కువ కిలోమీటర్స్ ఉంటుంది. సైక్లింగ్ కూడా ఉంది. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇదే హోటల్లోనే స్టే చేసాం. కాకపోతే ఇన్ని యాక్టివిటీస్ చూడలేదన్నమాట. సో ఈసారైనా అవి యూజ్ చేసుకుందాం అని చెప్పేసి మెయిన్గా హోటల్ చుట్టుపక్కల సీనరీస్ అద్దరిపోతాయి. అండ్ ఇది ప్రైవేట్ ప్రాపర్టీ కాబట్టి ఎవరు క్రౌడ్ ఉండరు. హోటల్లో ఉన్న వాళ్ళని తప్ప బయట వాళ్ళు ఎవరు రారు కదా. సో హాయిగా ప్లెజెంట్గా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే. మెయిన్గా ఇది రిపీటెడ్గా దీనికి రావడానికి కూడా రీజన్ అదే. ఇది అంతా లాస్ట్ టైం మేము ఎక్స్ప్లోర్ చేయలేదు. ఈ హోటల్కి కొన్ని కిలోమీటర్స్ దూరం నడిస్తే ఏముంటుంది అని. సో అందుకే చెయ్యాలి అనిపించి మెయిన్గా ఆ ట్రెక్కింగ్ దాంట్లో జాయిన్ అయింది. సో ఒక ఆయన ఉంటారు గైడ్, ఆయనే మనకి ఈ కొండపైకి తీసుకెళ్తాను అని చెప్పేసి అక్కడ నుంచి చూపిస్తున్నారు అనమాట. సో ఒక స్టిక్ ఇస్తారు మనకి సేఫ్ సైడ్. ప్రాబ్లం ఏంటంటే అసలు ట్రెక్కింగ్కి వెళ్తామని ఇదంతా ప్లాన్ లేదు కదా, తెలియదు కదా. సో నేను అసలు దానికి సంబంధించిన డ్రెస్ ఏం తెచ్చుకోలేదు. సో అందుకని చెప్పేసి నార్మల్గా ఉన్న డ్రెస్సే వేసుకెళ్ళాను. ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను, కానీ ఏమీ టెన్షన్ పడక్కర్లేదు. మెయిన్గా సాఫ్ట్ ట్రెక్కింగ్కి మన డ్రెస్కి ఏమీ సంబంధం లేదని తెలిసిందనమాట. జస్ట్ మనకి కంఫర్టబుల్గా ఉండే షూస్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఇలా ఏదైనా ట్రిప్స్కి వెళ్తుంటే ఫస్ట్ మీరు కొనుక్కోవాల్సింది షూసే. కొంచెం షూస్ మీద ఇన్వెస్ట్ చేయండి. బ్రాండెడ్ షూస్, మెయిన్గా స్కెచెస్ లాంటివి మింత్రాలో మంచి ఆఫర్స్లో దొరుకుతాయి. జీవితాంతం పడుంటాయండి. ఒక పేరు కొనుక్కుంటే ఎప్పుడైనా ట్రిప్స్కి వెళ్ళినా కూడా చక్కగా యూజ్ అవుతాయి. అవి ఉంటే మనం ఎక్కడ జారిపడము, కాళ్ళ నొప్పులు కూడా రావు. ఏమైనా రాక్స్ అవి క్లైమ్ చేసినప్పుడు, మట్టిగా ఉన్న ప్లేస్ లేదంటే స్కిడ్ అయ్యే ప్లేస్లో ఉన్నా కూడా మన షూసే మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. సో ట్రిప్ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ పైకి వెళ్తూ ఉంటే ఎంత అందంగా ఉందో అసలు సీనరీ అంతా, గ్రీనరీ. మెయిన్గా చెప్పాను కదా, నాకు నేచర్ అంటే పిచ్చి. ఏదైనా చిన్న గడ్డి పరకు ఉంది అన్నా కూడా చూడడానికి ఎంత దూరమైనా వెళ్తానమాట. సో అలా బాగా పైకి వెళ్ళాము. ఆ ఫ్రెండ్ మధ్యలోనే ఆగిపోయింది, దానికి కొంచెం భయం అనమాట. సో అందుకని నేను ఈయనతో పాటు ఫస్ట్ పైకి వెళ్ళిపోయాను. అప్పుడు ఎవరు ఉంటారు కదా, చక్కగా మంచిగా ఫొటోస్ కానీ సీనరీస్ కానీ క్యాప్చర్ చేసుకోవచ్చు. సో ఇది అనమాట హై ఎండ్ పాయింట్. ఆ పైన ఉంది కదా స్లోప్ అంతా, అప్పుడప్పుడు ఎలిఫెంట్స్ కూడా వస్తాయట అక్కడికి, బట్ అప్పుడైతే రాలేదు. వెదర్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. సన్లైట్ అలా వస్తూ ఉందన్నమాట మౌంటైన్స్ నుంచి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. అయితే ఆ అందానికి ఈ కెమెరా అయితే సరైన న్యాయం చేస్తుందో లేదో తెలియదు, కానీ చూడండి సన్లైట్ మన మీద పడుతూ ఉంటే ఎంత బాగుందో అసలు. అంత ఎత్తు ఎక్కిన తర్వాత కొంచెం సేపు అయినా దాన్ని ఎంజాయ్ చేయాలి కదా అని ఆ రాక్ మీద అలా కూర్చొని మొత్తం సీనరీ చూస్తూ ఉన్నాను. తర్వాత మిగతా వాళ్ళు ఫొటోస్ తీసుకుంటూ ఉంటే నేను కిందకి దిగానంటే అక్కడ ఎక్కువ మంది పట్టరు ఆ రాక్ పైన. సో అందుకే ఫస్ట్ వెళ్ళిన వాళ్ళు ఫస్టే కిందకు వస్తే మిగతా వాళ్ళకి ప్లేస్ ఉంటుంది. అలా మెల్లిగా కిందకు వస్తూ ఉన్నామన్నమాట. ఎంత ఎత్తు ఎక్కితే అంత కిందకి దిగాలి కదా, బట్ కిందకి దిగడం టెన్షన్ ఏం కాదు. అందుకే అన్నాను మంచి షూస్ వేసుకోండి, అసలు లేదంటే కనుక చాలా కష్టం. యాక్చువల్గా మెయిన్గా అది ఆగిపోయిందే, దానికి చెప్పులు సరిగా లేవు. అంటే నార్మల్ చెప్పులు వేసుకొచ్చింది, అందుకే కూడా ఎక్కలేకపోయింది. సో తిరిగి మేము హోటల్కి వచ్చేస్తున్నాము. హోటల్కి వచ్చే దారి ఇలా ఉంటుందన్నమాట. ఇది కూడా ఒక సీనిక్ ప్లేస్ లాగే ఉంటుంది. అదే మంచి ప్రాపర్టీ సెలెక్ట్ చేసుకోవడం వల్ల యూజ్ అదే అనమాట. ఎక్కడికైనా వెళ్ళాలని అనిపించకపోయినా కూడా హోటల్ దగ్గరే స్టే చేసినా కూడా మనకు అసలు బోర్ అనిపించదు. సడన్గా ఏ వర్షం వచ్చినా కూడా అక్కడే ఎంజాయ్ చేయొచ్చు మనం. నెక్స్ట్ ఒక ఎలిఫెంట్ పాయింట్కి వచ్చాం, కానీ నాకు అదేమీ అంత నచ్చలేదు. అంత క్రౌడ్ ఉన్నప్పుడు అసలు బాగా అనిపించదు అనమాట. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇప్పుడు చూసిన దానికి ఒక పాయింట్ అయితే స్కిప్ చేయొచ్చు అనిపించింది. అదే మట్టుపెట్టి డ్యామ్ అనమాట. దీనిపైన వెళ్తుంటే ఏదో బ్రిడ్జ్ మీద వెళ్ళినట్టు ఉంటుంది తప్ప అక్కడ ఆగిపోయి అనవసరంగా ఇన్ కేసు మీరు వెళ్తే కనుక బ్రిడ్జ్ మీద ఊరికే టైం వేస్ట్ చేయకండి ఫొటోస్ కానీ దీనికని. ఎందుకంటే పక్కన అంతా ఫెన్సింగ్ ఉంటుంది. సో ఫొటోస్ కూడా ఏమీ పెద్ద నీట్గా రావు. అక్కడి నుంచి మీరు నెక్స్ట్ కుండలా డ్యామ్ అండ్ హిల్ స్టేషన్కి టాప్ పాయింట్కి వెళ్ళామన్నమాట. ఆ రోజు కుండలా డ్యామ్ అండ్ టాప్ వ్యూ పాయింట్ నేను లాస్ట్ టైం మిస్ అయ్యాను. ఇలాగే ఉంటుంది అనుకున్నాను, రోడ్ మీద డ్యామ్ ఎలా ఉందో అలాగే ఉంటుంది అనుకున్నాను. బట్ తర్వాత ఎక్స్ప్లోర్ చేస్తే వీడియోస్ అర్థమైంది చాలా చాలా బాగుంటుందని. కాకపోతే డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే తర్వాత చెప్తాను నేను.
కుండల డ్యామ్ ఖచ్చితంగా విజిట్ చేయండి. అది కూడా వర్షాకాలంలో కానీ అక్టోబర్ టైంలో కానీ వెళ్తేనే ఇలాంటి డ్యామ్స్కి వెళ్ళండి, లేదంటే అస్సలు నీళ్ళు ఉండవన్నమాట. నేను చాలా ఎక్సైటెడ్గా కుండల డ్యామ్ ఖచ్చితంగా చూడాలనుకుంటే ఎగురుకుంటూ పెట్టుకున్నాను ఈ ట్రిప్లో అయితే. కానీ చూడండి అస్సలు నీళ్ళు లేవు, నేల తగిలిపోతుంది నీళ్ళకి. సో ఇలాంటి కేరళ ప్లేస్లో ఎక్కువ వర్షాలు పడే ఏరియాలో కూడా అలా నీళ్లు ఉంటాయి అని చెప్పేసి నాకు ఇప్పుడే అర్థమైంది, నీళ్లు లేకుండా కూడా ఉంటుంది అని. దారిలో ప్రతి చోట ప్రతి వ్యూ పాయింట్ దగ్గర మనకి ఇలా షాప్స్ ఉంటూనే ఉంటాయి. ఆకలేస్తే అక్కడ చిన్న చిన్నగా చిరుతిళ్ళు తినడానికి కూడా ఉంటాయన్నమాట. సో అక్కడి నుంచి ఇలా కిందకి ఎంటర్ అవుతున్నాం. బాగా కోతులు ఉంటాయి, అవైతే ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. జాగ్రత్తగా క్యారీ చేయండి, మీ చేతుల్లో ఉన్నవి ఏవైనా చిప్స్ ప్యాకెట్ అలాంటివి అయితే ఎత్తుకొని పోతాయి. సో నెక్స్ట్ మేము అలా నడుచుకుంటూ కుండల డ్యామ్ దగ్గరికి వెళ్తూ ఉన్నాము. అస్సలు నీళ్ళు లేవు చెప్పాను కదా, ఈవెన్ దగ్గరికి వెళ్ళడానికి కూడా ఏం లేదు. అదే నార్మల్ టైంలో అయితే కనుక అక్టోబర్ అలా రైనీ సీజన్లో వెళ్తే చక్కగా బోటింగ్ కూడా జరుగుతుంది తెలుసా. ఆ కార్నర్ వరకు బోట్స్ వెళ్తాయి. అసలు ఎంత ఆశ్చర్యమేసిందో, అన్ని నీళ్లున్న ప్లేస్ ఇలా చూసేసరికి అయ్యో అనిపించింది. సో కానీ అక్కడ మనకి బెంచెస్ ఉంటాయి, ఉయ్యాళ్ళు ఉంటాయి, చక్కగా కాసేపు అలా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే చక్కగా కెమెరామ్యాన్ ఒకళ్ళు తిరుగుతుంటారనమాట ఫొటోస్ తీయడానికి. మనకి అడుగుతారు 20 రూపీస్ అనమాట ఒక్కొక్క ఫోటో. కాకపోతే మేము చాలా తీయించుకున్నాను, నేనైతే మెయిన్గా చాలా తీయించుకుని టోటల్గా పే చేశాను. ఫోటో అన్నట్టుగా కూడా లెక్క పెట్టుకుంటే అన్నీ బాగున్నాయి, అన్ని ఫొటోస్ చాలా బాగా తీశాడు అతనైతే, అసలు ఫిల్టర్ చేయలేకపోయాను. సో అది అయిపోయిన తర్వాత మేము టాప్ వ్యూ పాయింట్కి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇది చాలా నడుకుంటుంది, చూసుకొని ప్లాన్ చేసుకోండి. ఫస్టే మీరు యూట్యూబ్ ట్రావెలర్స్ వ్లాగ్కి వెళ్ళి తెలుగు వాళ్ళది ఏదైనా ఉంటే అక్కడ చక్కగా ఎక్కడి నుంచి నడిస్తే ఎంత దూరం అని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాతే మీరు అసలు ఆ పాయింట్స్కి మీకు అంత ఎనర్జీ ఉంటుందా, అంత వర్తా కాదా అని చూసుకొని ప్లాన్ చేయండి. నేను లాస్ట్ టైం అయితే చూడలేదు, కొలుకుమలైకి వెళ్ళాను లాస్ట్ టైం అయితే. అది సూపర్, అసలు భూలోక స్వర్గం ఆ ప్లేస్ అయితే. బట్ ఈసారి నేను అది పెట్టదలుచుకోలేదు, ఎందుకో తర్వాత చెప్తాను. సో దారిలో ఇది కనపడింది, ఎంత బాగుందో కదా. దానికి స్నానం చేయించేస్తే తెల్లగా యూనికార్న్లో ఉంటుంది అనిపించింది నాకైతే. బాగుంది కదా వ్యూ అంతా. మేము ఇలాగ టాప్ వ్యూ పాయింట్కి వెళ్తూ ఉన్నాము, చాలా బాగుంటుంది. కార్ పార్కింగ్ దూరంలో ఆపేస్తారనమాట, ఇంకా అక్కడికి ఏమి వెళ్ళవు, నడుచుకుంటూ కొన్ని కిలోమీటర్స్ వెళ్తూ ఉంటే పర్వాలేదు. నడక ఎంతైనా నడిచేయచ్చు. ప్రాబ్లం ఏంటంటే ఇలా ఎత్తులు ఎక్కాలి, కిందకి దిగాలి అనే దగ్గర అక్కడ ఏమి వాళ్ళు అంటే సరిగా మెయింటైన్ ఏం చేస్తారులేండి, న్యాచురల్గా ఉండే ప్లేస్ని ఇంకా అలాగే వదిలేస్తారు కదా. సో ఆ మెట్లు కూడా మనకి ఈవెన్గా ఉండవు, అన్ఈవెన్గా ఉంటాయి, ఎక్కడ కాలేస్తే ఎక్కడ స్కిడ్ అవుతాం అన్నట్టు ఉంటాయి. సో జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళండి, మీ ఎనర్జీ బట్టి మీ ఓపిక బట్టి ఒక పొజిషన్కి ఒక ప్లేస్కి వచ్చాక ఆగిపోండి. మా ఫ్రెండ్ అయితే అలాగే ఆగిపోయింది. ఇంకా ఎందుకంటే ఎంత కిందకి దిగితే అంత పైకి ఎక్కాలి. సో ఫస్ట్ అది ఆలోచించుకొని వెళ్తే బెటర్. నేను ఒక పాయింట్ వరకు వెళ్ళక ఆగిపోదాం అనుకున్నాను, కానీ ఆ కిందకి వెళ్తే ఇంకా బాగుందన్నమాట వ్యూ. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా కెమెరామెన్ దొరికితే ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ తీసుకుని కొంతసేపు ఆ బెంచ్ మీద అలా కూర్చొని మొత్తం ఆ మౌంటైన్స్, ఆ మేఘాలు, ఆ కింద గ్రీనరీ, టీ ప్లాంటేషన్ ఎంత అందంగా అనిపించిందో. ఇంతకంటే కూడా ఇంకా కిందకి ఏదో లోయలోకి వెళ్ళినట్టు కూడా ఉంది. ఇంకా వెళ్ళాలంటే ఎంతకైనా వెళ్ళొచ్చు కింద వరకు. కాకపోతే నేను ఇంకా అక్కడే ఆగిపోయాను, ఎందుకో తెలీదు. మళ్ళీ అంత పైకి ఎక్కాలి కదా అని చెప్పేసి, మళ్ళీ అక్కడ ఫ్రెండ్ కూడా ఆగిపోయింది కదా. ఇప్పుడు నేను ఎంత దిగి ఇక్కడ ఎంతసేపు ఉంటే మళ్ళీ అది అక్కడ అంతసేపు కూర్చోవాలి. సో నేను అందుకని కొంతసేపు ఇక్కడే ఉండి ఎక్కువ ఎనర్జీ వేస్ట్ చేసుకోవద్దు అని చెప్పేసి పైకి వెళ్ళిపోయాను. ఎందుకు అంటే లాస్ట్ టైం అసలు నాకు ఇది ఉంది అన్న విషయం కూడా తెలియదు అనమాట. మెల్లిగా నేను ఎక్స్ప్లోర్ చేయగా ఈ విషయం బయటపడింది. మున్నార్లో ఇంత మంచి ప్లేస్ కూడా ఉంది, అసలు లాస్ట్ టైం కొంచెం కూడా ఐడియా లేదు, పేరు కూడా వినలేదు అని అనిపించింది అనమాట. అందుకే అసలు మిస్ కావద్దు. మెయిన్గా నాకు తెలిసి ఇలా టూ టైమ్స్ ఏమీ ఎవరు వెళ్ళరు ఇప్పుడు నేను వెళ్ళినట్టు. కాబట్టి ఫస్ట్ టైం కవర్ చేసుకునే దాంట్లోనే ఇది కంపల్సరీ పెట్టుకోండి. టాప్ స్టేషన్ చాలా బాగుంటుంది, అసలు డిసప్పాయింట్ అవ్వరు. చెప్పాను కదా, ఒక లెవెల్కి వచ్చేసరికి కూర్చుండిపోయి చక్కగా అలా కళ్ళతో ఆస్వాదిస్తే కూడా చాలు. మెయిన్గా నేను చెప్పేదంతా 30sలోకి వచ్చిన లేడీస్ గురించి చెప్తున్నాను.
యంగ్స్టర్స్ మగవాళ్ళు అయితే కనుక వాళ్ళకి ఏం ఇష్యూస్ ఉండవు. బట్ మనకి కొన్ని చేయలేము, ఆగిపోవాల్సి వస్తూ ఉంటుంది. అండ్ ఈ ప్లేస్కి కూడా ఎలిఫెంట్స్ వస్తాయి. అండ్ పైన ఉన్న యాక్చువల్గా అయితే, బట్ వీడియోలో సరిగా పడలేదు. అండ్ శరవణ భవన్ ఉంటుంది మున్నార్లోనే. అసలు ఫుడ్కి వెజిటేరియన్స్కి అసలు ప్రాబ్లం లేదు. లంచ్కి కానీ డిన్నర్కి కానీ అక్కడికి వెళ్ళిపోవచ్చు. సో మార్నింగ్ అంతా అక్కడికి వెళ్ళాం కదా, ఆఫ్టర్నూన్ ఆ టాప్ స్టేషన్ నుంచి వచ్చేసి కొంతసేపు రెస్ట్ తీసుకుని ఈవినింగ్ హైడల్ పార్క్ అని ఒకటి ఉంటుంది. ప్రతిరోజు మా హోటల్కి వచ్చే దారిలో అది కనబడుతూనే ఉందన్నమాట. ఏంటి ఇంత బాగుంది అసలు, బయట నుంచి లైట్స్ వేసి ఉంటే అని ఖచ్చితంగా ఇది ఒక రోజు పెట్టుకోవాలని పెట్టుకున్నా. లక్కీగా ఈ రోజు వెళ్ళిపోయాం కాబట్టి సరిపోయింది. ఆ నెక్స్ట్ డే నుంచి ఈవినింగ్ కొన్నిసార్లు వర్షం కూడా పడింది. ఈవెన్ ఈ రోజు కూడా కొంచెం జల్లు స్టార్ట్ అయిందనమాట, లక్కీగా ఆగిపోయింది. సో అందుకే హిల్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మీరు ఆ వెదర్ బట్టి కూడా ప్లాన్ చేసేసుకోండి ఫాస్ట్గా. రేపు చూద్దాం ఎల్లుండి చూద్దాం అంటే అస్సలు మనకు అనుకూలించదనమాట. కొన్ని ఆనవసరంగా ఆగిపోవాల్సి వస్తూ ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్గా మెయింటైన్ చేస్తున్నారో తెలుసా. ఇంత అందమైన పార్క్ నేను ఎక్కడా చూడలేదు అసలు. అయితే అంత బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడే ఆ రోప్ వే అవి కూడా ఉన్నాయి, కాకపోతే చిన్నపిల్లలు చేసేలాంటివి. అయినా కూడా అది మేము ఎక్కలేదులేండి, ఎందుకంటే నాకు ఈ ట్రిప్లో యాక్చువల్గా అయితే నేను అనుకుని ప్లాన్ చేసుకున్న ఏవైతే డ్రెస్సెస్ ఉన్నాయో వాటికి ఆ జిప్ లైన్లు ఎక్కడానికి అస్సలు సెట్ కాదనమాట. అందుకని చెప్పేసి కూడా నేను ఆగిపోయాను. సో నేను ఎక్కలేదు కాబట్టి వాళ్ళు కూడా ఎక్కలేదు. అలా మెల్లిగా పార్క్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ వీడియో తీస్తూ ఉన్నాను. అండ్ వెళ్ళిన ప్రతి చోట ఎంట్రీ టికెట్ 80 రూపీస్ కానీ 20 రూపీస్ 10 రూపీస్ అలా ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు అదేమి ఇక్కడ మెన్షన్ చేసే అంత అవసరం లేదు, జనరల్గా మీకు కూడా ఐడియా ఉంటుంది కదా. సో అందుకనే చెప్పట్లేదు. ఆల్మోస్ట్ అన్ని చోట్ల ఉంటుంది ఎంట్రన్స్ టికెట్ అయితే. సో ఇలా వెళ్తూ ఉన్నామన్నమాట. ఆ ఫ్లవర్స్ కూడా చాలా డిఫరెంట్గా, ఎంత యూనిక్గా ఎగ్జాక్ట్గా అరేంజ్ చేశారంటే ఆ కటింగ్ కానీ వాటి షేప్ కానీ ఎక్కడ అనీవెన్గా లేదు. అండ్ ఇన్ కేస్ మార్నింగ్ అంతా కనుక అలా టాప్ స్టేషన్కి అలా వెళ్ళి బాగా అలసిపోయి వస్తే కనుక ఈవినింగ్ ఇలా రిలాక్స్డ్గా ఒక ప్లేస్ పెట్టేసుకోండి. ఇక్కడ పెద్దగా ఎక్కి దిగి అలాంటివి ఏమి ఉండవు కాబట్టి రిలాక్స్ అయిపోవచ్చు. మెల్లిగా నడుచుకుంటూ, చిన్న ప్లేసే కాబట్టి ఎక్కువసేపు కూర్చుని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. హ్యాపీగా ఇక్కడ టీ కూడా ఉంటుంది, తాగుతూ అలా కూర్చోవచ్చు అనమాట. మెయిన్గా ఫొటోస్ కూడా చాలా వచ్చేస్తాయండి ఈ పార్క్ వస్తే. మంచి ఫోటోషూట్ ప్లేస్ ఇదైతే. ఇప్పుడు నేను చెప్తున్న ప్లాన్ ఫ్యామిలీస్ వచ్చినా ఫ్రెండ్స్ వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఇవన్నీ ఖచ్చితంగా చూడొచ్చు. ఇది కూడా నేను లాస్ట్ టైం చూడలేదు. ఈవెన్ ఈ హోటల్లోనే ఉన్నా కూడా ఎందుకో తెలీదు లాస్ట్ టైం నాకు అసలు మాకు దారిలో కనపడలేదు. లేదంటే ఈ 2 yearsలో డెవలప్ చేశారో దీన్ని మాకు అర్థం కాలేదనమాట చూస్తే. సో అలా తిరుగుతూ ఉన్నాము. ఇదైతే చాలా చాలా వర్త్ అండి ఈ పార్క్ మాత్రం, అసలు మిస్ అవ్వద్దు. మెయిన్గా చిన్నపిల్లలతో వస్తే వాళ్ళకి చక్కగా ఉంటుంది అనమాట పరిగెట్టి ఆడుకోవడానికి. సేఫెస్ట్ ప్లేస్. ఇంకా రాళ్ళు రప్పలు గుంతలు అవేమీ కూడా లేవు. సో అందుకే చెప్తున్నాను ఎన్నిసార్లు. సో మేమైతే విపరీతంగా ఫొటోస్ తీసుకున్నాము. ప్రతి చెట్టు ప్రతి లైటింగ్ ఏది వదలలేదనమాట. ఫొటోస్ తీసేసుకుని వన్ బై వన్ మళ్ళీ సేమ్ ప్లేస్లోనే ప్రతి ఒక్కళ్ళం దిగేసి సో మళ్ళీ వీడియో తీసుకొని ఒక చోట కూర్చుని పోయాము. అండ్ ఈసారి నేను చూసింది ఏంటంటే ఈ కేరళ ట్రిప్లో చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు తెలుసా. ఈవెన్ అక్కడ ఫొటోస్ తీసేవాళ్ళు కానీ, కొంతమంది అక్కడ వ్యూ పాయింట్స్ దగ్గర పనిచేసే వాళ్ళు కానీ ఎంతమంది ఉన్నారో తెలుగు వాళ్ళు. ఈవెన్ ఈ టూరిస్టులు కూడా చాలామంది తెలుగు వాళ్ళే ఉన్నారు. చాలా ఆశ్చర్యం వేసింది. అసలు ఏదో ఒక ఆంధ్రాలో వచ్చినట్టు అనిపించింది అనమాట నాకైతే. ఏదో కేరళకి వెళ్ళాం, వేరే స్టేట్కి వెళ్ళినట్టు అయితే అనిపించలేదు. ఆ కొలుక్కుమలైకి ఎందుకు వద్దనుకున్నానంటే అది ఒక్కసారి ఆ ప్లేస్ మీరు యూట్యూబ్ వీడియోస్లో చూడండి. జీప్లో వెళ్ళాలి, చాలా గతుకులు ఉంటాయి. బండరాళ్ళ మీద జీప్ నడిపిస్తాడనమాట. కొన్ని కిలోమీటర్స్ అలాగే ఉంటుంది. ఎవరికైనా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కానీ, భయం ఉన్న వాళ్ళకి కానీ అయితే కనుక అది అవాయిడ్ చేయండి. ఎందుకంటే లాస్ట్ టైం అయితే మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. బట్ ఈసారి దీన్ని తీసుకెళ్ళడం కష్టం అనిపించింది. ఎందుకంటే దీనికి కొంచెం భయం ఎక్కువ. అండ్ చాలా గతుకులు ఐ మీన్ జీప్లోంచి ఆల్మోస్ట్ మనం జంప్ చేయించుకుంటూ తీసుకెళ్తాడు కొన్ని కిలోమీటర్స్ అయితే. సో ఎందుకులే రిస్క్ అని చెప్పేసి నేను ఇంకా ఈసారి పెట్టదలుచుకోలేదు అదైతే. అండ్ నేను లాస్ట్ టైం అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తాను ఆ ప్లేస్ని. ఈసారి కూడా యాక్చువల్గా ఇమాజిన్ చేసుకున్నాను. బట్ ఇంకా అయ్యో దాని బదులు ఇంకొకటి ఏదైనా చూడొచ్చు కదా అని చెప్పేసి మళ్ళీ వేరేది పెట్టాను అనమాట. ఆ వేరేది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే ప్రతిదీ ఒకటే వీడియోలో అయితే పెట్టలేము. డే వైజ్ షూట్ చేశాను కదా. సో అవన్నీ చాలా పెద్దగా అయిపోయాయి అనమాట వీడియోస్. మెయిన్గా మీకు చాలా డీటెయిల్డ్గా చెప్పాలంటే కూడా కంపల్సరీ ఇలా మొత్తం పెట్టాల్సిందే. అందుకే చెప్తున్నాను. ఇక్కడ టీ పాయింట్ ఉంది. సో మార్నింగ్ కుండలా డ్యామ్ టాప్ స్టేషన్ అయిపోయిన తర్వాత రూమ్కి వచ్చేసి రెస్ట్ తీసుకుని ఈవినింగ్ అంటే నేను నా హోటల్కి ఉన్న సరౌండింగ్ ఏరియాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బట్ మీరు వెళ్ళేదానికి చుట్టుపక్కల ఏమున్నాయో దాన్ని బట్టి కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో నైట్ అయ్యే కొద్దీ ఎంత బాగా అనిపించిందో ఇంకా లైటింగ్స్ తోటి. సో అలాగా ఈవినింగ్ నైట్
మధ్యలో వెళ్ళామనుకోండి చీకటి పడే టైంకి, సో వెళ్తున్నప్పుడు ఎక్స్ప్లోర్ చేయొచ్చు, చీకటి పడినప్పుడు ఆ లైటింగ్స్ కూడా చూడొచ్చు. సో అలా ప్లాన్ చేసుకుని వెళ్ళండి. ఒకటే వ్యూ ఉండదు ఫొటోస్కైనా మీ వీడియోస్కైనా కూడా. మెయిన్గా శరవణ భవన్ లాగే గురు భవన్ అని ఒకటి దొరికిందనమాట మాకు. బట్ అక్కడ వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి. కాకపోతే చాలా మంచిగా ఉంది, టేస్టీగా. నూడిల్స్ అవి అయితే చాలా బాగా నచ్చాయి. అండ్ నేనైతే రైస్ అండ్ కర్రీ కూడా తీసుకెళ్ళిపోయాం మేము. ఇంకా ఎందుకంటే ఇక్కడ ఇంకా 7:30 అలాగే స్పెండ్ చేసి వెళ్ళిపోయేటప్పుడు అక్కడ ఫుడ్ తీసుకుని రూమ్కి వెళ్ళిపోయి ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు తినేవాళ్ళము. ఎందుకంటే ప్రతిసారి ఎర్లీగా వెళ్ళిపోతే ఆకలేదు కదా. సో మేము వచ్చేసరికి ఈరోజు ఎవ్రీడే నైట్ ఫైర్ క్యాంప్ వేసేవారు హోటల్లో. సో ఈరోజు అయితే వచ్చి కొంతసేపు కూర్చున్నామంతే, ఎవ్వరూ లేరు. కాకపోతే అంత చలి కూడా లేదు. మేము వెళ్ళింది ఈ సీజన్లోనే కదా, లాస్ట్ టైం అయితే అక్టోబర్లో వెళ్ళాము. చాలా చలి ఉందనమాట. ఈసారి అయితే అసలు అంత చలి లేదు. సో మున్నార్ చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ఎప్పుడైనా సౌత్ ఇండియాలో ట్రావెల్ చేయాలనుకుంటే కనుక ఫస్ట్ ప్లేస్లో పెట్టుకోండి. మున్నార్ అయితే చూడాల్సిన ప్లేస్ అనమాట. అసలు డిసప్పాయింట్ అవ్వరు. ఇటు సైడ్ మున్నారు, నేను కోయంబత్తూరు నుంచి వెళ్ళాను కదా, ఎవరైనా కొచ్చి నుంచి వెళ్ళండి. అప్పుడు ఇంకా మంచిగా క్యాబ్ డ్రైవర్స్ ఈజీగా దొరుకుతారు. అండ్ ట్రాన్స్పోర్టేషన్కి ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లేదనమాట. సేమ్ స్టేట్ కాబట్టి కొచ్చి ఎయిర్పోర్ట్లో దిగిపోయి మున్నార్కి ట్రావెల్ చేయండి. కోయంబత్తూరు ఈషాకి వెళ్ళాను కాబట్టి నేను ఈసారి ఇలా ప్లాన్ చేసుకున్నాను. ఇది కూడా ఏమీ రాంగ్ అవ్వలేదు. కాకపోతే సెకండ్ టైం కాబట్టి నాకేమీ రిగ్రెట్స్ లేవు. బట్ ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళైతే కొచ్చి నుంచి మున్నార్కి వెళ్ళండి.